హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఛానల్ మెసేజ్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్. అంటే మీకు ఎవరైతే ఇష్టమో ఈ పర్సన్ మనసులో మాటలు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీని గురించి ఈరోజు రీడింగ్ అండి. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ పర్సను మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు, దీనికి ఈరోజు ఈ ఎనర్జీస్ ద్వారా మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి. ఈ ఎనర్జీస్ అనేవి షఫల్స్ చేసి ఇప్పుడు ఈ పర్సను మీ విషయంలోని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు, ఎనర్జీస్ చూశాక వీరి మనసులో మాటలు అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. లవ్ ఒరికల్ ఎనర్జీస్ కార్డులేమో ఛానల్ మెసేజెస్ అండ్ ఈ ఎనర్జీస్లేమో ఈ పర్సన్ ఎనర్జీస్ బట్టి మీతో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, మీ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈ బాటమ్ ఆఫ్ టేక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్కి ఎవరైతే ఇష్టమో వారి మనసులో ఎవరైతే ఉన్నారో మరి ఆ పర్సన్ ఎనర్జీస్ వీరి విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. Channel love message from your partner. Okay. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ కొంచెం మీ నుండి ఆశించే వాళ్ళు ఎక్కువ అండి. అంటే మీరు వీరి మీద చాలా ఇష్టం పెంచేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి విషయంలో మీరు ఎప్పుడూ నెగిటివ్ అనేది ఉండదండి. వాళ్ళు మీ విషయంలో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. వాళ్ళు మంచివాళ్ళు, మీకోసం ఏదైనా చేస్తారు. మీరు వీరి కోసం ఏదైనా చేయాలి అని మీ ఆలోచన ఒకటి ఉంటే ఈ పర్సన్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మనీ మైండెడ్ పర్సన్ అండి, క్యాలిక్యులేషన్స్ మైండ్ అనమాట. మీ దగ్గర ఎంతవరకు ఉండాలో, ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోవాలో అన్నట్టుగా ఉంటారు తప్ప పాజిటివ్ నెగిటివ్ అంటే చెప్పలేము. వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మనీ మీద నడుస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అవకాశవాదులు. వీరంతటి వీరే మీ లైఫ్లోకి వచ్చినా సరే ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ ఈ పర్సన్ విషయంలో అంత ఎఫెక్షన్ అయితే ఉండేది కదండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది అట్రాక్షన్ తోటి. అండ్ ఈ పర్సన్ ఎప్పుడైతే రోజులు గడిచే కొలది ఎఫెక్షన్ పెంచుకుంటున్నారనమాట. మీరేమో సోల్ఫుల్లీ లవ్ కోరుకుంటే ఈ పర్సన్ ఏమో ఒక రకంగా చెప్పాలంటే క్యాష్ ఫీలింగ్ అండి. క్యాష్ ఫీలింగ్ ఉంది, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. రెండు ఎనర్జీస్ అనమాట, క్యాస్ట్. కానీ మీరేమనుకుంటున్నారు, ఈ పర్సన్ తోటి జీవితం చాలా బాగుంటుంది, మీ వల్ల వారికి బాగుంటుంది, కానీ వారి వల్ల మీ లైఫ్ బాగుంటుంది అన్నది భ్రమ అనమాట. మీరు భ్రమలో అయితే బ్రతకద్దండి. ఈ పర్సన్ కొంచెం మీకు యాంటీ అనమాట. మీరు పాజిటివ్ అయితే ఆ పర్సన్ నెగిటివ్. ఈ పర్సన్ మారుతారా లేదా అంటే వీళ్ళు కొంచెం పుట్టుకతోనే చాలా ఆశలతోటి బ్రతుకుతూ వస్తున్న లైఫ్ అండి. వీళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అది సెకండరీ. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే డబ్బు మీదే ఆలోచనలు ఎక్కువ అనమాట. డబ్బే ప్రపంచం, డబ్బే కావాలి, అందరికీ డబ్బు కావాలి. కానీ మనుషులతోటి ఆడుకునే మనస్తత్వాలు మెంటాలిటీ ఉండకూడదండి. జీవితంతో ఆడుకునే మైండ్ సెట్ అయితే ఉండకూడదు. ఈ పర్సన్ ఏంటంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నవి వాల్యూస్ ఇవ్వరనమాట. వీరి ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి ఇలాంటి వారు మారతారా లేదా అంటే అది కాలం చెప్తుంది, చూద్దాం. ఈ పర్సన్ మీ విషయంలోని కొంచెం యాంటీగానే ఉన్నారు. మీరు అనుకున్నట్టు అంత పాజిటివ్ పర్సన్ కాదు, అంత నెగిటివ్ పర్సన్ కాదు, బ్యాలెన్స్డ్గా ఉన్నారు అంతే. చారెట్ ఎనర్జీస్ కార్డ్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే
ఒక రకంగా చెప్పాలంటే మీతో జర్నీ చేస్తే మారుతా వస్తారండి. ఒక రకంగా చెప్పాలంటే హ్మ్, మీ బట్టే వాళ్ళు మారుతారనమాట. మీతో ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, మార్పయితే కనిపిస్తుంది. త్వరగా మారుతారు. అంటే ఒక మంచి చెడ్డ తెలుసుకునే స్టేజ్‌లోకి వస్తారు. అంటే ఇప్పటి వరకు వీళ్ళు మనీ అన్నది మైండ్‌లో తిరిగేది. స్వార్థంగా ఆలోచించేవాళ్ళు. ఎమోషన్స్, ఫీలింగ్స్‌కి అంత వాల్యూ ఇచ్చేవారు కాదు. మీతో ఎక్కువ మాట్లాడినా, మీతో సమయం ఎక్కువ గడిపినా సరే, ఇలాంటి పర్సన్ మారే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీతో తక్కువగా మాట్లాడి, మీతో అవసరం ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు వీళ్ళ మీద ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవసరం లేదండి. వీళ్ళొక అవకాశవాదులు. ఈ అవకాశవాదులు మారాలి, మీరు మార్చుకోవాలంటే, మీరు వారితోటి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండాలనమాట. మీతో లైఫ్ జర్నీ చేస్తేనే వీరు మారుతారు. వీరి జీవితంలో ఒక మార్పయితే వస్తుంది. మార్పు రావాలనుకుంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు బలవంతంగా వీరిని మార్చలేరు. అండ్ వారు కూడా బలవంతంగా మారలేరు. ఏదైనా సిచ్యుయేషన్స్ బట్టి వారిలో మార్పనేది సమయం, సందర్భాన్ని బట్టి వస్తుందనమాట. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే, వీరు ఎక్కువ మనీ కావాలి, మనీ ఇచ్చే టైప్ కాదండి. మనీ కావాలనుకునే రకం అండ్ గిఫ్ట్‌లు కూడా ఆశించే రకాలు. వీరితోటి మీకు మంచి మెమరీ ఉంటుందని మీరైతే ఫీల్ అవుతారు కానీ, మీరు చేసిన మంచి వీళ్ళు గుర్తుపెట్టుకుంటారండి. ఏదైనా సరే మీరిచ్చిన గిఫ్ట్ గుర్తులు పెట్టుకుంటారు. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకుంటారు. హెల్ప్ గుర్తుపెట్టుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ మైండ్‌లో ఒక మంచి మెమరీ ఏంటంటే, మీరు కష్టంలో చేసిన సాయం వాళ్ళకు ఒక మెమరీగా ఉంచుకుంటారు. మీరేమో ఇలాంటి వాళ్ళతోటి ఒక మంచి మెమరీగా మీరైతే ఫీల్ అవుతారు. ఇదేంటో ఈరోజు ఎనర్జీస్ చాలా డిఫరెంట్‌గా వచ్చాయి. 3 ఆఫ్ కప్స్ అనొచ్చి క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. ఈ పర్సన్‌కి ఎమోషన్స్ అన్నవి ఒక రకంగా ఎలా చెప్పాలంటే, వీళ్ళు హెచ్చుగా ఉన్నప్పుడు మీరైతే కనిపించరండి. హెచ్చు పెచ్చుల మీద ఉంటారు కదా! అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి, ఇంకా వాళ్ళ కళ్ళకి ఎవ్వరు కనిపించరు. ఆఖరికి మీరు కూడా. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మీరు కనిపించరు. వాళ్ళు బాధగా ఉన్నప్పుడే మీరు కనెక్ట్ అవుతారు. వారి కష్టాల్లోని మీరు కనెక్ట్ అవుతారు. అలాంటి మైండ్ సెట్ అనమాట. అవకాశవాదులండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ ఎనర్జీస్ అన్నది అవకాశవాదులు. ఒక రకంగా చెప్పాలంటే మీరు వీరి వల్ల బాధపడతారు కానీ, వీరి వల్ల వీరి వి మీ వల్ల వీరు బాధపడ్డు. మీరు వీరి వల్ల బాధపడతారు. వీళ్ళెప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనమాట. వారికి బాగా అనిపించినప్పుడు, బాగున్నప్పుడు, సంతోషంగా కొంచెం హెచ్చుగా ఉన్నప్పుడు మీతో మాట్లాడతారు. వాళ్ళకి నచ్చినప్పుడు అస్సలు మాట్లాడరండి. వాళ్ళకి ఏంటంటే, వారి జీవితంలో ఒక ఆశయం అయితే ఉంది. దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. ఒక రకంగా చెప్పాలంటే డే డ్రీమ్స్‌లో బ్రతికే మైండ్ సెట్ అనమాట వీళ్ళది. డే డ్రీమ్స్ అనమాట. జీవితంలో ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి. ఎక్కువ డిజైర్స్, ఎమోషన్స్ అనమాట. ఇప్పుడు మీరు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ ఒక్క నిమిషమే హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండో నిమిషం మర్చిపోతారు. మీరేమో జీవితాంతం వీళ్ళు జస్ట్ రూ. 1 అప్పటికప్పుడు హెల్ప్ చేసినా సరే జీవితాంతం గుర్తుపెట్టుకునే టైప్ మీరు. అసలు మీకు ఈ పర్సన్‌కి అస్సలు చాలా యాంటీగా ఉన్నాయండి ఎనర్జీస్ అన్నవి. ఈ పర్సన్ మీతోటి మంచిగా ఉంటారా అంటే యాక్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుందండి ఎనర్జీస్ అనేవి. యాక్టింగ్ ఎనర్జీస్ అనమాట. ఈ రీడింగ్ అనేది అందరికీ వర్తించకపోవచ్చు. ఎవరికైతే ఈ రీడింగ్ ఎనర్జీస్ అన్నది కనెక్ట్ అవుతున్నాయో వారికి మాత్రం వర్తిస్తుంది. ఒక 1000 మందిలో 100 మందికే వర్తించొచ్చండి. ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి పర్సనాలిటీ ఎవరికీ ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే మీతోటి చాలా ఎమోషనల్‌గా ఉండరు కానీ మీరు వీరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు చెప్పా పెట్టకుండా రిలేషన్ బ్రేక్ చేసేసుకుంటారండి. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోవడం, చెప్పా పెట్టకుండా మిమ్మల్ని వదిలేసేయడం. మీరు ఇంకా వీరి మీద హోప్స్ పెట్టుకుంటారనమాట. వీళ్ళకి మీరు ఎన్నైనా చేయొచ్చండి. జస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైనా గుర్తొస్తే ఇలా చేశారు అనుకున్నా మర్చిపోతారు. మీరు ఇలా కాదు. వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే జీవితాంతం గుర్తుపెట్టుకునే మైండ్ సెట్ వీళ్ళే. వీళ్ళు ఒక రకంగా మనీ మైండ్ సెట్ అండి. యాక్టర్స్ అనమాట. డ్రామా క్వీన్స్, డ్రామా కింగ్స్. వీళ్ళు చేసే పనులు పెద్దవాళ్ళ మీద తోసేస్తారు.
ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు వీడిని మ్యారేజ్ కమిట్మెంట్ అడిగారనుకోండి, వీళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు. మీలాంటి వారిని ఒప్పుకుంటారనమాట. మీకు ఆస్తులున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా మీ మనసుని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎనర్జీస్ నచ్చుబడి ఉంటుంది, నచ్చని బడి కూడా ఉంటుంది. నచ్చుబడి ఏంటంటే ఇప్పుడు మీలో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా ఓకే, అవతల వాళ్ళకి నచ్చరు. మీలో ఒక బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా వాళ్ళకి నచ్చితే నచ్చినట్టుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా నచ్చుబడి మీద ఉంటుంది. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఒకళ్ళు చెప్పాలక్కర్లేదు, వాళ్ళు వినక్కర్లేదు. వాళ్ళకి అనిపించేది ఏంటంటే మీలాంటి వాళ్ళని కోడలుగా చేసుకోవాలా, కొడుకుగా చేసుకోవాలా, పెద్దలే నిర్ణయం చేస్తారు. ఆ పెద్దలు నిర్ణయం ఎలా ఉంటుందంటే మీతో బాగానే ఉంటుందని వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ మీ పర్సన్ యాక్ట్ చేస్తారనమాట. ఈ పర్సన్ మధ్యలో వాళ్ళని లాగుతారు. వాళ్ళకి తెలీదు, ఈ విషయం చెప్పరు. ఒకవేళ అడిగినా చేసుకుంటారంటే ఫ్రెండ్ అని చెప్తారు. ఏదో ఒక రిలేషన్ లాగా, ఫ్రెండ్గానో ఏదో చెప్తారు అంతే. ఎటువంటి ఎమోషన్స్ ఏం లేదంటారు. మీ దగ్గర యాక్ట్ చేస్తారు, వాళ్ళ పెద్దల దగ్గర కూడా యాక్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోదండి. చాలా యాంటీగా ఉన్నారు, అవకాశవాదులు. మీతో జర్నీ చేశారనుకోండి, లైఫ్ లాంగ్ వీళ్ళకి మీతో ఉండాలని అయితే అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఒక మెత్తని దొంగ అనమాట. ఎక్కడ దొరకరు, మీ దగ్గర దొరకరు, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర కూడా దొరకరు. బలైపోయేది మీరు, వాళ్ళ పెద్దవాళ్ళు తప్ప. ఇప్పుడు మైండ్ గేమ్ ఆడతారు. లైఫ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారనమాట. మీకు నచ్చినట్టు ఉంటారా ఉండరా అంటే అది మీరు ఎంత ప్రయత్నించినా సరే వీళ్ళ మైండ్ మాత్రం వీళ్ళకి ఒక ఆశ అవుతుందండి. డే డ్రీమ్స్ ఎక్కువ. ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి మీలాంటి వాళ్ళు బలైపోతారు తప్ప అంతకన్నా ఏమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు మిమ్మల్ని అవకాశంగా వాడుకుంటారు. మరి ఈ ఛానల్ మెసేజ్లో ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వారి మనసులో మాటలు. ఇప్పుడు సోల్ ఎనర్జీస్ అన్నవి అబద్ధాలు చెప్పవండి. వాళ్ళ మనసు ఏదైతే అంటుందో, మాటలు వేరు, మనస్సాక్షి చెప్పే మాటలు వేరు. ఓకే, ఈ పర్సన్ ఫిజికల్గా వేరండి, ఆత్మ చెప్పే మాటలు వేరన్నమాట. ఇప్పుడు రెండు ఒకటైతే కావు. ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో మాట్లాడుతున్నారంటే ఆ సోల్ ఎనర్జీస్ మీరంటే ఇష్టం, కానీ ఈ పర్సన్ రియాలిటీగా వేరే జీవితం కోరుకున్నట్టే. ఓకే, నాకు ఇంతకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అయితే రాదండి. ఈ ఎనర్జీస్ మీకు పాజిటివ్ అనొచ్చు, నెగిటివ్ అనొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాం కదా. మరి ఈ ఛానల్ మెసేజెస్ అన్నవి ఈ పర్సన్ చెప్తాను, షఫస్ చేయాలి. ఈ పర్సన్ ఛానల్ మెసేజెస్ మీ సోల్ ఎనర్జీస్ మీకేం చెప్తున్నాయి? మాట్లాడడానికి బాగా మాట్లాడేస్తారు, యాక్ట్ చేయడంలో కూడా అంతే అదిగా యాక్ట్ చేస్తారండి. వీళ్ళు పెద్ద యాక్టర్స్ అనమాట. అయ్యయ్యో, ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు చాలా వేల మంది చూస్తున్నారు ఈ రీడింగ్. ఇది కొంతమందికి రిజనరేట్ అవుతుంది, అందరికీ రిజనరేట్ అవుతుందని అనుకోకూడదండి. మనం ఇప్పుడు యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తున్నాం కదా. జనరల్ రీడింగ్ వేరు, పర్సనల్ రీడింగ్స్ వేరు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్ మెసేజ్లో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీకు ఇక్కడే కరెక్ట్. ఓకే, ఈ పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో ఛానల్ మెసేజెస్. ఈ పర్సను ఒక రకంగా చెప్పాలంటే సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తారండి. సోది తక్కువ, సొల్లు కబుర్లు ఎక్కువ అనమాట. అన్నీ అప్పటికప్పుడు క్రియేట్ చేసేస్తారు. ఏదైనా ఇప్పుడు మీకు నిజం తెలిసిందనుకోండి, రివర్స్ అయిపోతారు. ఎవరు చెప్పారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అవన్నీ అబద్ధాలు. మీరు తెలుసుకున్నవి నిజాలైతే అవి అబద్ధాలుగా క్రియేట్ చేస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళ మనసు ఏం చెప్తుంది అంటే మీతో చెప్పేదేంటి, మీకు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత. మీకు నిజం తెలిస్తే వాళ్ళకేంటి, నిజం తెలియకపోతే వాళ్ళకేంటి, ఇలాంటి కొంచెం అలా కనెక్ట్ అయి ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు ఏం తెలిసినా సరే, ఒకవేళ అడిగినా సరే వాళ్ళ సమాధానం కొంచెం ర్యాష్గా వస్తుందండి. ఒకవేళ కొంచెం మీరు వాళ్ళకి మంచి ఎక్కువ చేశారనుకోండి, తగ్గి ఉంటారు కదా, అబద్ధాల్ని నిజాలుగా క్రియేట్ చేస్తారు. అట్లాంటి మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే
ఇప్పుడు మీరు మీ వల్ల చాలా అవసరమైతే వీళ్ళకుంది. వీళ్ళకి కొన్ని హోప్స్ అయితే ఉన్నాయండి. ఆ హోప్స్‌కి మీరు కొంచెం ప్లస్ అవుతారనమాట. ఒకవేళ మీరు వీరితో మాట్లాడడం మానేశారనుకోండి సడెన్‌గా వీళ్ళ గురించి ఏమైనా తెలిస్తే వీళ్ళు కొంచెం ఏ విధంగా కనెక్ట్ అవుతారు? వీళ్ళు సోది కన్నా సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తారు కదా! అబద్ధాల మాటలు ఎక్కువ చెప్తారు కదా! ఒక ఇప్పుడు మీకు వీళ్ళ మాటలు కొంచెం రూడ్‌గా అనిపిచ్చి, మనసుకు బాధగా అనిపిచ్చి, వీళ్ళకి దూరం దూరంగా ఉండటం, మాట్లాడడం మానేశారనుకోండి, వాళ్ళకప్పుడు అనిపిస్తుందనమాట. మీరు ఎప్పుడైతే వారితో మాట్లాడడం మానేస్తారో కొంచెం డిప్రెషన్ స్టేట్ అనేది కనిపిస్తుంది. కొంచెం మిస్సింగ్ ఎనర్జీ అనమాట. ఏదైనా సరే ఆ మాట అనేదానికన్నా మీరెప్పుడైతే మాట్లాడడం మానేస్తారో వారి లైఫ్‌లో ఏదో ఒక తెలియని భయం, మిస్సింగ్ ఎనర్జీ ఇలా కనెక్ట్ అవుతానమాట. వారి మనస్సాక్షి చెప్పేదేంటంటే నిజాలు ఒప్పుకోలేరు. అండ్ మీరు దూరమైతే భరించలేరు. దేన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితనమాట. ఈ పర్సన్ ఎవరో కానీ చాలా డిఫరెంట్‌గా ఉన్నారండి. చూసారా? రివర్స్ మైండ్ అనమాట. వాళ్ళకెప్పుడు ఏమనిపిస్తే అదే మాట్లాడతారు, అలానే చేస్తారు, అలానే ప్రవర్తిస్తారు. వాళ్ళకేమీ ఏ అవసరం లేదు. వాళ్ళకి ప్రతీదీ ఇప్పుడు మీరు ఏం చేసినా సరే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్న అవసరం వాళ్ళకి లేదు. అండ్ అవి గుర్తు తెచ్చుకుంటే మంచివాళ్ళన్నది ఒక మాట అనేసి వదిలేస్తారండి. వీళ్ళేం చెప్పేదేంటంటే మీకు వీళ్ళకన్నా మంచి బెటర్ పర్సన్ అయితే ఉంటారు. వీళ్ళకి వీళ్ళ సోల్ ఎనర్జీయే చెప్తుంది. వీళ్ళ బుద్ధి మంచిది కాదు. వీళ్ళు మీతోటి అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేదు. మీరు ఇంతగా కనెక్ట్ అవుతున్నారు. మీరు వారిని కావాలనుకుంటున్నారు కానీ వారికి మీరు అక్కర్లేదు. ఈ సోల్ నిజాలైతే చెప్తుందండి. మీకు ఈ ఈ పర్సన్ మాటల్లో అబద్ధాలు చెప్పినా సరే సోల్ చెప్పేదేంటంటే మీకు ఇలాంటి వాళ్ళకన్నా చాలా బెటర్‌గా ఉంటారు. వీళ్ళు నమ్మి మోసపోతున్నారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏది కూడా మీ విషయంలో ఫోన్ చేస్తారంటే చేస్తా ఉంటారు కానీ చేయరు. మెసేజ్ చేస్తారంటే చేస్తా అంటారు కానీ చేయరు. ఒకవేళ కమిట్మెంట్ అడిగినా సరే, ఒక పెళ్ళైనా సరే, లవ్ అయినా సరే అడిగినా సరే వాళ్ళ ఇష్టం కాదు. మీరంటే ఇష్టమే కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లో లేదు. ఏమీ చేయలేని పరిస్థితి అన్నట్టుగా కూడా మాట్లాడతారని ఈ సోల్ ఎనర్జీస్ చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏది అడిగినా సరే వారి దగ్గర సమాధానం ఉండవు. ఇప్పుడు సోల్ అన్నది కొంచెం బాధపడుతుందండి. ఈ పర్సన్ ఇలా మిమ్మల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారని ఈ సోల్ అనేది వాళ్ళ మనస్సాక్షి చెప్తుంది. ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా సరే ఈ పర్సన్ ఈ రకంగా ఇలా ఉంటారు, ఇలా ప్రవర్తిస్తారన్నట్టుగా ఈ సోల్ అనేది చెప్తుంది. మీరు కావాలా వద్దా వదిలేస్తారంటే సిచ్యువేషన్స్ బట్టి కావాలనుకుంటే మాట్లాడతారు, వదిలేయాలనుకుంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఇప్పుడు అవసరమైతే మీతో ఉంటారు. అలాంటి ఎనర్జీస్ అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని హ్యాండిల్ చేయటం వారికి కష్టం. ఎప్పుడు ఎన్నాళ్ళని నిజాలు చెప్తారు, ఎన్నాళ్ళని అబద్ధాలు చెప్తారు. ఏ మాట దాయలేరు. ఒకవేళ మాట దాసినా అది నిజం ఒప్పుకోలేరు. అలాంటి మైండ్ సెట్‌గా ఉన్నారండి ఈ పర్సన్. కొంచెం డిఫరెంట్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే భయం ఉంది, భక్తి ఉంది. కానీ మీరు మీ విషయంలో చేసే పనులు అంత కరెక్ట్‌గా లేవు. ఈ పర్సన్ కొంచెం చాలా డిఫరెంట్ మైండ్ సెట్ అండి. మనీ మైండెడ్ పర్సన్ కదా! మనీ మైండెడ్ అందరికీ ఉంటుంది కానీ, మనుషుల జీవితాలతో ఆడుకునే ప్రవర్తన అసలు ఎవరికీ ఉండకూడదు. ఇప్పుడు ఇష్టం ఉంటే ఇష్టమని చెప్పేయాలి. మ్యారేజ్ చేసుకోనుకుంటానంటే ఇది జరుగుతుందో జరగదో చెప్పేయాలి. క్లారిటీగా చెప్పాలి. అలా హోప్స్ పెట్టకూడదు. అండ్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేలాగా వాళ్ళు పీక్ స్టేజ్‌లో తీసుకెళ్ళకూడదండి. అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకోకూడదు. ఈ పర్సన్‌కి మీతో అవసరం ఉంది కాబట్టి డబ్బు సహాయం అయినా సరే ఏదైనా నీడ్స్ పరంగా మీరు వాళ్ళకి చాలా అవసరం. ఇప్పుడు వాళ్ళు ఈజీగా వదులుకోగలరు. అవసరమైతే యాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే మాట్లాడే గుణమైతే ఉంది. వాళ్ళ సోల్ ఎనర్జీస్ అయితే అబద్ధాలైతే చెప్పట్లేదు. నిజాలే ఒప్పుకుంటున్నాయి. మీరంటే భయం ఉంది, భక్తి ఉంది. అబద్ధాలను కూడా నిజాలు చేసేస్తారు. నిజాలు అబద్ధాలుగా మార్చే కెపాసిటీ వీళ్ళకుంది. ఒక రకంగా చెప్పాలంటే బాగా ఎక్కువ సొల్లు కబుర్లు చెప్తారండి. ఈ పర్సన్ మాట్లాడే మాటలన్నీ మాయ మాటలనమాట. మంచి కాదు, చెడు కాదు.
ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ గుణం అలాంటిది. మీతో లైఫ్ జర్నీ చేస్తే మారిపోతారు. మీతో టైం స్పెండ్ చేయాలండి. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారంటారు కదా! మీరు మీలా ఉన్నా సరే ఈ పర్సన్ మీలా మార్చుకునే ఉంటది. అలాంటి ఎనర్జీస్ మీలో ఉన్నాయి. కానీ ఈ పర్సన్ దొరకరనమాట. తక్కువ మాట్లాడతారు. అవసరమైతే ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళకి నచ్చినప్పుడు ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ పర్సన్ అనమాట. కొంచెం యాంటీగా కూడా మాట్లాడతారు. ఒకవేళ మీరు పలానా టైంలో అలా మాట్లాడారు, అలా ఎందుకన్నారంటే నేనెప్పుడు అన్నాను అని రివర్స్ అయిపోయే మాటలనమాట. ఈరోజు ఈ పర్సన్ నుండి వచ్చే మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రీడింగ్ అందరికీ రిజనేట్ కాకపోవచ్చండి. కొందరికి రిజనేట్ అవుతుంది. మేబీ ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే తీసుకోండి. లేదంటే లైట్ తీసుకోండి. ఈ పర్సన్ ఎనర్జీస్ బట్టే మనం ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.